సుతీక్ష్ణుడు అనే ఒక మహర్షి అగస్త్యుడి వద్దకు వెళ్ళి, నాకు ఒక సందేహం కలిగింది స్వామి, గురుదేవా నా సందేహాన్ని మీరు తీర్చండి అని అడిగారు. ఏంటి నాయనా చెప్పు అన్నారు అగస్త్యుడు. అంటే మోక్షాన్ని పొందాలంటే కర్మయోగంలో ఉండాలా, జ్ఞానయోగం అనుసరించాలా? ఈ రెండిట్లో ఏదో చెప్పండి, ఏది కరెక్టో చెప్పండి, ఏదో ఒకటి మీరు నిర్ణయం చెప్పండి, లేదా రెండు ఆచరించాలా చెప్పండి. ఏదో ఒకటి మీరు నిర్ణయించి కర్మయోగంలో మానవుడు జీవించాలా, జ్ఞానయోగంలో జీవించాలా, లేకపోతే కర్మజ్ఞానాలు రెండూ అనుసరించాలా? అది నాకు మీరు నిర్ణయించి చెప్పండి స్వామి గురుదేవా, నాకు అర్థం కావట్లేదు. ఏ మార్గంలో నేను ప్రయాణించాలి మోక్షాన్ని పొందాలంటేను అని చెప్పి అడిగారు. ఎవరు? సుతీక్ష్ణుడు అనే మహర్షి అగస్త్య మహర్షిని. ఇప్పుడు అగస్త్య మహర్షి సమాధానం చెప్తున్నారు. అప్పుడు అగస్త్యుడు సమాధానం చెప్తున్నారు. నాయనా, ఆకాశంలో ఒక పక్షి ఎగరాలంటే దాని 2 రెక్కలు అవసరం కదా, ఒక రెక్కతోటి పక్షి ఎగరలేదు కదా. అలాగే మానవుడు తరించాలంటే కర్మజ్ఞానాలు రెండూ ముఖ్యమే నాయనా. ఏ ఒక్కదాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు, రెండిటినీ కూడా పాటించవలసిందే మానవుడు అని చెప్పి అగస్త్యుల వారు సమాధానం చెప్పారు.